ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును కాక. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 47వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. యుద్ధము యెహోవాదే. ఎంతో గొప్ప శ్రేష్టమైనటువంటి సంగతి ఇక్కడ రాయబడుతూ ఉన్నది. ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీయులకు యుద్ధం జరుగుతున్న సందర్భంలో దావీదు గొల్యాతుతో అంటున్నటువంటి మాట, యుద్ధము యెహోవాదే. నిజమే. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం, ఎవరు మనతో యుద్ధం చేయడానికి వస్తున్నారు అని మనం ఆలోచిస్తే, అనుక్షణము ఈ లోకంతో మనం యుద్ధం చేస్తూనే ఉన్నాం. మన ఆలోచనలతో యుద్ధం చేస్తూనే ఉన్నాం. కుటుంబపరంగా కానీ, అనారోగ్యపరంగా కానీ, ప్రతి ఒక్క దానితో మనము యుద్ధం చేస్తూనే ఉన్నాం. అయితే ఈ యుద్ధంలో మనకు శక్తి చాలదు. ఈ యుద్ధంలో జయించడానికి మనకు బలము చాలదు. అందుకే దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు, యుద్ధము యెహోవాదే. దేవుడు యుద్ధం జరిగిస్తే మనం విజయం పొందగలుగుతాం. గొల్యాత్ అంత పెద్ద గొప్ప శ్రమలు మనకు వచ్చినప్పుడు, మనకు ఎదురవుతున్నప్పుడు, మనం వాటిని జయించడానికి ప్రార్థన అనే చిన్న వరుసలతో దానిని మనం జయించగలం. ఈ దినమును బట్టి యుద్ధం యెహోవాదే అన్న మాట నీతో మాట్లాడుతూ వస్తుంది. ఎట్లాంటి యుద్ధాన్ని నువ్వు ఈ దినాన్ని కలిగి ఉన్నావు? అనారోగ్యం అనేటువంటి యుద్ధమా, చదువు అనేటువంటి యుద్ధమా, ఉద్యోగం అనేటువంటి యుద్ధమా? ఏ యుద్ధమైనప్పటికీ కూడా ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యుద్ధము యెహోవాదే. ఈ దినాన్ని వాక్యాన్ని నమ్ము. దేవుడు యుద్ధం చేస్తాడు, నీకు విజయం ఇస్తాడు.